ఇక మహబూబాబాద్ జిల్లా కురవిలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు 4 దుకాణాల్లో దోపిడీకి పాల్పడ్డారు. షాప్ల షట్టర్లను పగలగొట్టి విలువైన వస్తువులతో పాటు 50,000 నగదును దోచుకెళ్లారు. బాధితుల చోరీ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలించారు. అలాగే ఫింగర్ ప్రింట్ బృందం ఆధారాలు సేకరించింది. ఒకే రోజు 4 షాపుల్లో దోపిడీ జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నా పేరు సునీల్ అండి. కుర్రీ బేకరీ షాప్ నాది. నిన్న రాత్రి 3-3:30కి మా షాప్లో దొంగతనం జరిగింది. 54,000 చిల్లర పైసలు పోయినాయి. స్కూల్ కేక్ కూడా ఒక 4-5 స్కూల్ కేక్ కూడా పోయినాయి. అక్రమంగా వచ్చి ఘోరంగా సీసీ కెమెరాలు అవి అని అటు ఇటు తిప్పుకొని ఇక్కడ గల్లాపెట్టి దగ్గర అల్లరి చేసి షట్టర్ కూడా పగలు తెగిపోయారండి. నుంచి 55,000 మధ్యలో ఉంటుంది. ఆ పైసలు మళ్ళీ శివరాత్రికి అని చెప్పేసి కూటమి చేయించుకున్న వాళ్ళకి ఇంతకి ఇప్పుడు మళ్ళీ కష్టం. మళ్ళీ అప్పు చేసుకొని తీసుకొచ్చిన డబ్బులు మళ్ళీ అప్పు చేసుకొని వచ్చింది అయితే ఒక మనిషి. ఆ మనిషి ఏ టైంలో వచ్చిండు 3:10కి లోపలికి వచ్చిండు. 3:10కి వచ్చి 3:30కి బయటికి పోయింది. ప్రూఫ్ అంటారా సీసీ కెమెరాలో యాడ్ అయింది ఉన్నది. ఆయన వచ్చి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్లో